బ్యాంక్ సార్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది? ఏంటి ఏమయ్యేది? పోయిన సంవత్సరమే కదా నేను మొత్తం లోన్ ని క్లియర్ చేశాను. ఇప్పుడు నా బండి అమ్ముదాం అని వెళ్తే ఓనర్ నేను కాదు ఇంకా మీ బ్యాంకు వాళ్ళే అంటున్నారు. సార్ దీనికి కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఇప్పుడు నేను ఎన్ఓసి ఇస్తాను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. దాన్ని తీసుకొని మీరు ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్తే చాలు, మీ బండి ఒక ఓనర్షిప్ మీ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే అన్నానంటారు కానీ నేను మొత్తం ఈఎంఐలు కట్టేసిన చివరిలో ఈ విషయం నాతో చెప్పొచ్చు కదా సార్. మా బిజీలో మేము ఉంటాం, మీరే అడిగి తెలుసుకోవాలి. ఇంకో విషయం, ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి కూడా వెళ్ళి ఓనర్షిప్ మారిందని ఎన్ఓసిని సబ్మిట్ చేయండి. దొంగతనానికి గురైనా ఆ వెహికల్ ఏదైనా డామేజ్ అయ్యి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి వెళ్ళినా మీకు ఏ ఇష్యూ రాకుండా ఉంటుంది. పర్సనల్ లోనైనా, హోమ్ లోనైనా, వెహికల్ లోనైనా, ఇతర ఏ లోన్ అయినా సరే పూర్తవగానే ఖచ్చితంగా ఎన్ఓసిని బ్యాంక్ నుంచి మీరు తీసుకోవాలి. అప్పుడే ఫ్యూచర్ లో ఏదైనా పొరపాటు కారణంగా ఇంకా లోన్ మీ పేరు మీద అలానే ఉండిపోయినా, ఓనర్షిప్ రిలేటెడ్ గా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా ఈ ఒక్క ఎన్ఓసి డాక్యుమెంట్ తో మనం వాటిని క్లియర్ చేసుకోవచ్చు. సరే సార్, థ్యాంక్ యూ. మీరు ఫ్యూచర్ లో ఇంకా మీరు లోన్ క్లియర్ చేయలేదని సిబిల్ స్కోర్ పడిపోయినా, ఆర్ ఓనర్షిప్ రిలేటెడ్ గా ఇష్యూ వచ్చినా ఈ ఎన్ఓసిఏ మిమ్మల్ని కాపాడుతుంది.